దేవునికి స్తోత్రం. ఏదైనా అభిషక్తుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమర్థవంతమైన వాగ్దానం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తన గ్రంథం 23:5. ప్రియా అభిషక్తుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ ఈ యొక్క ఉదయకాల సమయంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరం మన మీద నిలిచి ఆ మహిమాస్వరూపుడైన దేవాదేవుడు తన అభిషేకంతో మనల్ని నింపుకుంటున్న గొప్ప దేవుడు, ఆయన కృప మనతో నిలిచి ఉండునుగాక. ప్రతి వారికి శత్రువులు కలరు. మన శత్రువులను సృష్టించవలసిన అవసరత ఎంత మాత్రం కూడా లేదు. అసూని బట్టి వారే శత్రువులుగా తయారవుతున్నారు. నిష్కారణంగా మన మీదకి లేచున్నారు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కైనా శత్రులేదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు అంటున్నాడు భక్తుడు. ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రులవుదురు అని యేసు చెప్తున్నాడు. బంధువుల మధ్యనే శత్రువులు, ఇరుగు పొరుగు వారి మధ్యనే శత్రువులు, ఉద్యోగం చే స్థలంలోనే శత్రువులు. ఇలా మనం చూస్తే అనేకమైన స్థలాల్లో మన పక్కనే శత్రువులు ఉంటారు. ఒకవేళ మీరు సింహగృహంలో దానియేలు ఉన్నట్లు శత్రువుల మధ్య ఉండవచ్చును. మిమ్మల్ని చీల్చివేసి నిర్మూలం చేయను ఉద్దేశించు శత్రువులు ఉండవచ్చునని నేను ప్రభు పేరిట తలంచున్నాను. ప్రియులారా, మన ప్రభు గొప్పవాడు. కొంతమంది శత్రువులు మాంత్రికుల వద్దకు వెళ్ళి చేతబడి చేయించున్నారు, మంత్రశక్తులను ప్రయోగించున్నారు, కాళ్ళు చేతులు బంధించవాలని ప్రయత్నం చేయించున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చున్నాడు. దేవాది బిడ్డలారా, ఇది గుర్తించుకుని ధైర్యంగా మీరు ముందుకు సాగాలనేదే నా ప్రధాన ఉద్దేశం. నీ శత్రువు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరుచున్నాను, నీ తలను నూనెతో అభిషేకం చేయుచున్నానన్నాడు మన ప్రియ ప్రాణేశ్వరుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏ శత్రువు ఎదుట తలదించుకుని నడుచున్నారో, నిందన మోయిచున్నారో, అల్పంగా భావించబడుచున్నారో వారి ఎదుటనే దేవుడు మిమ్మలను హెచ్చించును. వారి ఎదుటే దేవుడు మిమ్మలను బలపరచును, స్థిరపరచును, జయమనుగ్రహించును. శత్రువులు విస్తరించినప్పుడు వారిని చూచి కలవరపడవద్దు. శత్రువులను చూచినప్పుడల్లా ప్రభు వైపు ఖచ్చితంగా మీరు చూడండి. ఆయన మీకిచ్చు అభిషేకం వైపు తేరి చూడండి. దేవాదేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరమైన కార్యం చేసే అద్భుత దేవుడు. ఆనాడు అహరోను శిరస్సుపై కుమ్మరించబడిన అభిషేకపు తైలం మీ మీదను కుమ్మరించబడబోచున్నది. శత్రువుల ఎదుట దావీదు మీద కుమ్మరించబడిన అభిషేకపు నూనె మీ మీదను నేడు కుమ్మరించబడబోచున్నదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. పరిస్థితులను లక్ష్య పెట్టక వాటిని ప్రభు చేతికి అప్పగించండి. ఆయన మీ శత్రువులకు శత్రువుగా ఉండును. ఆయన మీ పక్షమున వ్యాజ్యమాడి యుద్ధము చేయనని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దావీదు రచించిన కీర్తనలన్నింటిలో 23వ కీర్తన కిరీటం వల్లే మనకు కనబడుచున్నది. ఎంతో మధురమైన కీర్తన, ఆదరణ కలిగించు కీర్తన. కాపరేగు దావీదు తన్ను ఒక గొర్రెగా చేసుకుని దేవుని కాపరిగా చూచి అనుభవం పూర్వకం వారు రాసిన బలమైన కీర్తన. నేను ప్రభు పేరిట ఈ కీర్తన గురించి మీకు తెలియజేస్తున్నాను. గొర్రెలకు విస్తారమైన శత్రువులు కలరు. సిరుతుపులి, ఎలుగుబంటి, తోడేలు వాటి మీదకు వచ్చినను మంచి కాపరి చేతుల్లో దుడ్డు కర్ర వాటిని సంరక్షించను. ప్రియమైన దేవాదేవుని బిడ్డలారా, మధ్యాహ్న ఎండ ప్రభావం బట్టి గొర్రెలు అల్లాడుచుండగా కాపరి వాటి తలపై నూనె పోయుచున్నాడు. ఎంతో సల్లార్చబడిన గొర్రెలు ఆదరణ పొందుతున్నవి, నూతన జీవం పొందుతున్నవి. నేడు మన జీవితంలో కూడా జయమనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు. ఆ నూనెను శరీరమంతా పూసినప్పుడు ముళ్ళతో చీల్చబడిన గాయములు మానిపోవుచున్నవి, పుండ్లకు స్వస్థత కలుగుచున్నది. ఆ నూనె రాసినప్పుడు శరీరంలోని పురుగులు చచ్చి నేలపడుచున్నవి. ఎంతో గొప్ప విడుదల యేసు రక్తం ద్వారా మాత్రమే. కైన ప్రియులారా, నేను మంచి కాపరిని అని యేసు చదివిచున్నాడు. మంచి కాపరి గాయములు కట్టుచున్నాడు, నూనె రాయిచున్నాడు, ప్రేమతో కౌగిలించి సంరక్షించున్నాడు. యేసుక్రీస్తు కన్నా వేరే మంచి కాపరి ఎవరు ఉన్నారు మన దేవుని బిడ్డలారా? యేసే మన గొప్ప దేవుడు, యేసే మన ఆశ్రయదుర్గం, మన దుర్గం, మన జీవం, మన ప్రియ ప్రభు ఆయనే. కానీ యేసుక్రీస్తు మీద విశేషమైన అభిషేక తైలం ఉండాను. ఆయనకు కొరత లేకుండా ఆత్మ అనుగ్రహించబడి ఉన్నది. ఈ దినాలు మన మీద కూడా పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రభు మనల్ని నింపేది గొప్ప దేవుడు. దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడైండను గనుక ఆయన మేలు చేయుచు అపాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించున్నాడని నేను ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను.
ప్రభువైన యేసుక్రీస్తుకే అభిషేకం నూనె అవసరమైండుని ఎడల ఆ నూనె మనకెంతో అవసరం కదా. అభిషేకం నూనె వలన కలుగు ఆశీర్వాదంలో మనం పొందుకుంటూ దేవుని యొక్క అభిషేక తైలం ద్వారా మనం ప్రతిష్ఠించబడాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్ముడు ఈ దినమైన తన అభిషేకం మీద కుమరించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రవరక అభిషేక తైలం ద్వారా మమ్మల్ని అభిషేకించి ప్రతిష్ఠించండి. ఓ తని పరిశుద్ధాత్మ అభిషేకంతో, తేజుతో, జయంతో మీ పిల్లలను మమ్మల్ని నింపండి, బలపరచండి. ఉదయకాలని దీవెన ఆశీర్వాదం మీరు వెలుగు జయం దయచేసి ఈ దినమంతా నీ కృపాక్షాలం నుంచి మీ యొక్క అభిషేకం మా మీద కుమరించండి. మా శత్రు ఎదుట భోజనం సిద్ధం చేస్తున్న వాగ్దానం చేస్తావు కనుక నీ వాగ్దానాల మేరకు మా పక్షాన్ని కార్యం సౌలపరచమని మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవెన దయచేసి జయమని గురించి ఏస్తున్నాములు కృపాతాకిని మాకు దయచేయమని నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.